వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. మార్నింగ్ నుంచి ఒక డ్రాఫ్ట్ అయితే మనకి సర్క్యులేట్ అవుతుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ స్టూడెంట్స్ మెసేజ్ కూడా చేస్తున్నారు. సార్ ట్రాన్స్‌కోకి, డిస్కమ్‌కి కలిపి సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ప్రపోజల్ ఉందంట కదా సార్. దానివల్ల మాకు డిసడ్వాంటేజెస్ జరగొచ్చు కదా సార్. అంటే 2 ఎగ్జామ్స్ ఉంటే ఒకటి పోతే ఇంకొకటన్నా నేను ఎగ్జామ్ రాయడానికి నాకు ఛాన్స్ దొరుకుతుంది. లేదా రెండిటికి సిలబస్ వేరు కదా సార్. ఒక దాంట్లో యాప్టిట్యూడ్ ఉండదు. ఒక దాంట్లో యాప్టిట్యూడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి సార్ అని డిఫికల్టీతో కొంతమంది బాధపడుతూ మెసేజ్‌లు చేశారు. నేను చూసాను. సో వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఈ వీడియో చూడండి చివరి వరకు. మీకు స్ట్రెయిట్ లాజికల్ అనాలిసిస్ ఇస్తాను. సొల్యూషన్ కూడా ఇస్తాను. సో ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పటి నుంచి మీకు ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. అది మీ ప్రిపరేషన్‌ని డాంప్ చేస్తుంది. మిమ్మల్ని హర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ తట్టుకునేలాగా మీకొక మంచి వీడియో చేస్తున్నాను. అంటే మంచి కంటెంట్ ఇస్తాను ఈ వీడియోలో. ప్లీజ్ చివరి వరకు చూడండి. మీరు ఖచ్చితంగా యూ ఫీల్ ద డిఫరెన్స్. అంతే కాకుండా ఒకవేళ మనం ఫైట్ చేయాల్సొస్తే సార్ 2 సెపరేట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేలా మనం ట్రై చేయొచ్చా అంటే, దానికి కూడా నేను ఒక సొల్యూషన్ ఇస్తాను ఈ వీడియోలో. సో చివరి వరకు వీడియోని చూడండి. ఒకవేళ ఒకవేళ 2 కలిపి పెడితే ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? విడివిడిగా పెడితే ఉన్న అడ్వాంటేజెస్ ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. ఛాన్సెస్ ఉన్నాయా విడివిడిగా పెట్టడానికి అనేది కూడా ఆలోచిద్దాం. ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుంది. ఆ ప్రాబ్లమ్‌ని తలుచుకుంటూ బాధపడతారా? లేదా దాని మీద మనం ఫైట్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, ముందు మనం చదువుకుందాం అని ఆలోచిస్తారనేది మీ చేతిలోనే ఉంటుంది. యాస్ ఎ టీచర్‌గా నేనెప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టడానికో, మీ టైమ్ వేస్ట్ చేయడానికో నేను ఇష్టపడను. దట్ ఈస్ ద ఎథిక్ ఐ వాంట్ టు ఫాలో. నేనిప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టొచ్చు. ఇలా జరిగిపోతుంది. మనం ఇప్పుడు ఫైట్ చేయాలి. అందరూ అర్జెంట్‌గా హెసిటేట్ చేయండి. ఇట్లాంటివి చేయొచ్చు. అవి చేయడం కరెక్ట్ కాదు. సో మీకొక రియలిస్టిక్ సొల్యూషన్ చూపిస్తాను నేను. అట్లాగే ఆహ్, మీరు ఎక్కడున్నా సరే, మీరు ఏ పర్టిక్యులర్ డొమైన్ నుంచి చదువుతున్న స్టూడెంట్ అయినా సరే, ఒకవేళ ఏడబ్ల్‌ఈ యాస్పిరెంట్ అయ్యుంటే, ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఒక రియలిస్టిక్ అప్రోచ్‌లో మనం డిస్కస్ చేద్దాం. చూద్దాం. లిజన్. సో సీ హియర్. ఫస్ట్‌లీ వన్ ఎగ్జామ్ ఫర్ ట్రాన్స్‌కో అండ్ డిస్కమ్. ఈస్ ఇట్ రియల్లీ పాసిబుల్ అంటే, ఈరోజు మనం ఒక నోటిఫికేషన్ అయితే చూసాం కదా! సో దాని గురించి మాట్లాడదాం. ఐ మీన్ నోటిఫికేషన్ ఇన్ ద సెన్స్ డ్రాఫ్ట్. సో దీంట్లో ఇది ఎంతవరకు నిజమో, ఎవరైనా పంపించారా? ఈ లోగోని ఇమిటేట్ చేసారా? అనేది కూడా మనకింకా క్లియర్‌గా తెలీదు. లాస్ట్ టైమ్ కూడా ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను దాని మీద రియాక్ట్ కాలేదు. లాస్ట్‌లోనే చెప్పాను. అది ఫేక్ అని తెలిసిన తర్వాత. అది ఎప్పుడో 2025లో చేసుకున్నది. సో ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నానంటే, మీ భయాన్ని పోగొట్టేలాగా పాజిటివ్‌గానే చేస్తున్నాను తప్ప, మిమ్మల్ని రెచ్చగొట్టేలాగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా, మనకి న్యూస్ కంప్లీట్‌గా తెలియకుండా మాట్లాడే ఆలోచన అయితే నాకు లేదు. చూడండి, ఇక్కడ దీని ప్రకారం ఏం జరుగుతుందంటే, there is a committee called APVRCC, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రిక్రూట్మెంట్ కోఆర్డినేషన్ కమిటీ ప్రకారం దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. వాళ్ళ రోల్స్ ఏంటంటే, ఓవరాల్ పాలసీ డెసిషన్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించిన మొత్తం డెసిషన్ తీసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. రిక్రూట్మెంట్ మెథడాలజీ, ఎగ్జామినేషన్ స్కీమ్, మేజర్ మైల్ స్టోన్స్ ఇవన్నీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. రిజాల్వ్ ద ఇంటర్ యూటిలిటీ ఇష్యూస్ అరైజింగ్ డ్యూరింగ్ ద రిక్రూట్మెంట్ ఇష్యూస్, మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ద రిక్రూట్మెంట్, అండ్ ఎగ్జామిన్ అండ్ అప్రూవ్ రికమెండేషన్ సబ్మిటెడ్ బై ద కోఆర్డినేషన్ కమిటీ. కోఆర్డినేషన్ కమిటీ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఈ కమిటీ ఎందుకు ఫామ్ అయిందంటే, ఏపీ ట్రాన్స్కో అండ్ ఏపీ డిస్కామ్స్ టుగెదర్ దే వాంట్ టు ఎందుకు చేస్తున్నారు ఇది? ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ యూనిఫార్మిటీ, ట్రాన్స్పరెన్సీ, ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ అండ్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాసెస్. ఒక విధంగా ఇది పాజిటివ్‌నే కదా! అంటే మీకు రెండిటికి ఒకటే ఎగ్జామ్ ఉంటే ఒకటే సిలబస్ ఉంటుంది. దాంతో పాటు ట్రాన్స్పరెన్సీ అంటే ఒక కమిటీ ఫార్మ్ అయ్యి ఒక పాజిటివ్‌గా మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నట్టయితే ఇందులో ఉంది. ఆలోచించండి, ఇప్పుడు ఈవేళలో నీట్ ఎగ్జామ్స్ కానీ, అన్ని ఎగ్జామ్స్‌కి ఈ పేపర్ లీక్ ఇష్యూస్, ఎందుకంటే అంతా కంప్యూటరైజ్డ్ అయిపోయిన తర్వాత ఎక్కడో చోట లీక్ అయిపోవడం కామన్ అయిపోయింది. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ పోవాలి అని అనుకుంటే, గవర్నమెంట్ కూడా ఏదో ఒక స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటుంది. రైట్? సో అలా వాళ్ళు కూడా ఆలోచించే మేబీ ఈ ప్రపోజల్ మీద డిస్కషన్ జరిగుండొచ్చు. సో అట్లాగే సబ్ కమిటీ ఉంది దీంట్లో, ఈ కమిటీ ఉంది. సో రెండిటికి కలిపి ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనేది ఈ పర్టిక్యులర్ డ్రాఫ్ట్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం రియాలిటీకొద్దాం. ఓకే. సో ఇప్పుడు మీకున్న క్వెషన్ ఏంటంటే, ఫస్ట్‌లీ దయచేసి ఈ సోషల్ మీడియాలో ఏ పీడీఎఫ్ వచ్చినా సరే ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వడం మానేయండి. ఎందుకంటే ఒక పీడీఎఫ్ రాగానే మీలో భయం స్టార్ట్ అయిపోతుంది. నేనెందుకో తెలీదు, చాలా భయంగా ఉంటున్నారు మీరు. ఏ కొత్త న్యూస్ వచ్చినా సరే, సార్ ఇది నిజమా సార్? ఇలా జరిగితే ఎలా సార్? ఈ ఈ చాలా మంది ఎగ్జామ్ కూడా గెస్ చేస్తున్నారు. నన్ను ఎంతోమంది ఎగ్జామ్ డేట్ అడిగినా సరే,
నా దగ్గర జెన్యూన్ ఇన్ఫర్మేషన్ లేకపోతే నేను ఎగ్జామ్ డేట్ గురించి చెప్పను. అదే విధంగా కొంతమంది ఏంటంటే ఎవరి గెస్‌లు వాళ్ళు చేసేయడం వల్ల 1 మంత్‌లో ఎగ్జామ్ ఉంటుందంట కదా సార్, సిలబస్ అయిపోతుందా సార్? లేదా ఇప్పుడు రెండిటికి కలిపి ఎగ్జామ్ అయితే ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది సార్? లేదా ఈ రెండిటికి ఎగ్జామ్స్ అయితే మాకు డిఫరెంట్ ఎగ్జామ్స్ రాసే ఛాన్స్ ఉండదు అని భయం మీలో ఎక్కువైపోయింది. సో లిజన్ టు థిస్. ద అడ్వాంటేజెస్ ఫస్ట్ చూడండి. కామన్ ఎగ్జామ్ పెట్టినంత మాత్రాన మీరేం లూజ్ అయిపోరు. దీంట్లో కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ డిస్కస్ చేద్దాం ఫస్ట్. చూడండి, కామన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు, కామన్ సిలబస్ అయినప్పుడు యూనిఫైడ్ సిలబస్‌లో మీకున్న అడ్వాంటేజ్ ఏంటి? 2 సెపరేట్‌గా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. ఒకే ఫోకస్డ్‌గా ప్రిపేర్ అవుతారు. ఒకే చోట మీకు ఇప్పుడు 2 కలిపితే ఎక్కువ నంబర్ ఆఫ్ పోస్ట్‌లుంటాయి కదా! కదా! సో, ట్రాన్స్‌కోకి దీనికి కలిపి మీ సక్సెస్ ఛాన్స్ పెరుగుతుంది ఇక్కడ. అర్థం చేసుకోండి. ఎందుకో చెప్తున్నాను చూడండి. మోర్ పోస్ట్ ఫర్ వన్ సింగిల్ ఎగ్జామ్ దేర్ ఈస్ ఎ హై ఛాన్స్ ఫర్ యువర్ గెట్టింగ్ ఇంటూ ప్లేస్డ్. ఎందుకంటే కట్ ఆఫ్ తగ్గుతుంది కదా! సో, మీకు 2 ఎగ్జామ్స్ సెపరేట్‌గా పెట్టి రెండిట్లోనే తక్కువ పోస్టులు ఉన్నట్టే 2 చోట్ల కట్ ఆఫ్ ఎక్కువే ఉంటుంది. అదే ఒకటే ఎగ్జామ్ పెట్టారు. ఇప్పుడు అందరూ దానికే కంపీట్ అవుతున్నారు. సో, మీకు ఫిల్టర్ అయిపోయినప్పుడు మీకు కట్ ఆఫ్ తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2 ఎగ్జామ్స్ పెట్టినా, ఒక ఎగ్జామ్ పెట్టినా నంబర్ ఆఫ్ యాస్పిరెంట్స్ సేమ్ ఉంటారు. కదా! సో, ఇప్పుడు నంబర్ ఆఫ్ పోస్టులు పెరిగే కొద్దీ మీకు కట్ ఆఫ్ తగ్గుతుందా? తగ్గదా? సో, తక్కువ మార్క్స్ కూడా మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవ్వచ్చు మీరు. అడగొచ్చు, "సార్ అదేంటి సార్ మరి? ఇందులో ఆల్రెడీ జాబ్ వచ్చేస్తే అక్కడ కాంపిటీషన్ తగ్గిపోతుంది కదా!" అంటే మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ర్యాంకర్స్ మళ్ళీ ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఉండడం. అది గేట్ ఎగ్జామ్‌లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చి మళ్ళీ నేను టీచర్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ ర్యాంక్ కోసం ఎగ్జామ్ రాస్తారు. అట్లాగే ప్రతి టీచర్‌లు రాస్తున్నట్టే ర్యాంకర్స్ మళ్ళీ మళ్ళీ రాస్తారు. దానివలన రియల్ యాస్పిరెంట్స్‌కి చాలా ఇబ్బంది అవ్వచ్చు. బట్ జరుగుతుందది. ఇప్పుడు 2 ఎగ్జామ్స్ విడివిడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఎగ్జామ్‌లో ఆల్రెడీ టాప్ అయినవాడు సెకండ్ ఎగ్జామ్‌లో కూడా టాప్ చేస్తాడు. ఇక్కడ దానివల్ల మీకు అర్థమవుతుంది కదా! ఇందులోని జాబ్ కొడతాడు, ఇందులోని జాబ్ కొడతాడు. ఇందులో జాబ్ కొట్టినా సరే ఇతను ఊరుకోడు. మళ్ళీ రాస్తాడు. ఇందులోని కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు డబుల్ ర్యాంకర్స్ అనేవి ఇందులో ఎలిమినేట్ అవుతాయి. ఒకటే ఎగ్జామ్ పెట్టి. సో, అడ్వాంటేజే కదా! మనం ప్రతి దానికి భయపడిపోతే ఏ చిన్న చేంజ్ వచ్చినా అయ్య బాబోయ్! చేంజ్ అయిపోతుందా అన్నట్టు భయపడాల్సిన పని లేదు. ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. మీకేది అప్లికబులో ఆలోచించుకోండి. చూడండి ఇక్కడ నెక్స్ట్. సో, డబుల్ టాపర్స్ చాలా చాలా ఇబ్బందికరమైన విషయం. స్టిల్ మీకు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఫస్ట్ నుంచి మనం కూడా డిస్కస్ చేస్తుందే కదా! నేను ఇంతకు ముందు కూడా ఏదో వీడియోలో చెప్పాను. ట్రాన్స్‌కో, జెన్‌కో అయితే డిఫరెంట్ ఎగ్జామ్సే ఉంటాయి. డిస్కమ్స్‌కి కలిపి ఎగ్జామ్ ఉండొచ్చు. బట్ మీకు ఇది మిస్ అయినా జెన్‌కోకైతే డిఫరెంట్ ఎగ్జామే ఉంటుంది కదా! సో, దానికి ఇది 3 కలిపి అయితే మీకు ఎగ్జామ్ జరగదు. మోస్ట్‌లీ అదైతే జరగదు కాబట్టి డిస్కమ్స్‌కి, ట్రాన్స్‌కమ్స్‌కి జరిగినా సరే స్టిల్ యూ హావ్ ఎ ఛాన్స్ ఫర్ జెన్‌కో. రైట్? ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. ఇప్పుడు నెగెటివ్ కూడా డిస్కస్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఎర్లియర్ డేస్ 2017, 19లో జరిగిన ఎగ్జామ్స్ ప్రకారం మీకు డిస్కమ్స్‌లో ఇవుండవు. ఏంటవి? జనరల్ ఎబిలిటీ ఉండదు. అదే మీకు ట్రాన్స్‌కోలో అయితే జనరల్ ఎబిలిటీ ఉంటుంది. ఈ ఒక్కటే ప్రాబ్లమ్. ఏంటంటే, సార్ జనరల్ ఎబిలిటీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కొంతమందుంటారు. ఇది కేవలం టెక్నికల్‌లో బెస్ట్ అనుకున్న వాళ్ళు కొంతమందుంటారు. వీళ్ళకి ఇబ్బందవుతుంది. ఎందుకంటే, వీళ్ళు డిస్కమ్స్ క్రాక్ చేయడానికి ఛాన్స్ ఎక్కువుంటుంది. కంపేర్డ్ టు ట్రాన్స్‌కో. ఎందుకంటే, అందరి టేస్టు ఒకలా ఉండదు. అందరూ అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్‌గా ప్రిపేర్ అవ్వలేరు. నాలాంటోళ్ళు ఎవరో టెక్నికల్ టాప్ చేసేయగలరు. జనరల్ ఎబిలిటీ అంటే యాప్టిట్యూడ్ కాదు. జనరల్ స్టడీస్ ఉందనుకోండి ఒకవేళ. దాంట్లో జీరో ఉండొచ్చు. రైట్? సో, వాళ్ళకి ఇబ్బందవుతుంది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సిలబస్ ఇంకా స్పెసిఫై చేయలేదు కదా! యూనిఫైడ్ సిలబస్ అని వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అదొచ్చే వరకు వెయిట్ చేద్దాం. వరీ అవ్వాల్సిన పని లేదు కదా! సో, ఇది లాస్ట్ ఇయర్ మనకిచ్చిన మార్క్స్ వేరియస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్ నుంచి. దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా! సో, ఇప్పుడు చూడండి, డిసడ్వాంటేజెస్ అంటే అదొక్కటే. మీరు ఒక ఎగ్జామ్ మిస్ అయితే ఇంకో ఎగ్జామ్ రాయొచ్చు కదా! అలాంటి 3 ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక ఎగ్జామ్‌లో ఏదైనా సిల్లీ మిస్టేక్స్ చేసి మీరు మిస్ అయిపోయినా నెక్స్ట్ ఎగ్జామ్‌కి మీకు ఇంకో ఛాన్స్ ఉంటుంది అని అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది డిసడ్వాంటేజే. అట్లాగే జనరల్ ఎబిలిటీ ఇంట్రెస్ట్ లేదు సార్, నాకు ఓన్లీ టెక్నికల్ చదివి నేను క్రాక్ చేయాలనుకున్న వాళ్ళకి డిస్కమ్స్ సెపరేట్ ఎగ్జామ్ ఉంటే వాళ్ళకి కూడా ఇది డిసడ్వాంటేజే 2 కలిపి జరిగితే. అట్లాగే చూడండి, అదే జేఈఈ ఇర్రెలెవెంట్ అనుకున్న వాళ్ళు. బట్ ఇక్కడ మనం ఒక ఎగ్జామ్ మిస్ అయినా ఇంకో ఎగ్జామ్ అనడానికి ఆల్రెడీ జెన్‌కో ఉంది కదా! మీరు ఎక్కువ భయపడాల్సిన పని లేదు. సో, ఇప్పుడు లిజన్ హియర్. ఐ వాంట్ టు గివ్ యూ ఆహ్, యువర్ సమ్ సార్ట్ ఆఫ్ మోరల్ సపోర్ట్ ఫర్ యూ. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కారణం అదే. నేను స్టూడెంట్స్ భయపడుతుంటే ఇది ప్రతిరోజు నేను మోటివేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సెల్ఫ్ మోటివేట్ అవ్వండి. ఎందుకంటే మీ ప్రిపరేషన్‌లో ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది అనేది వస్తూనే ఉంటుంది. ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అది మిమ్మల్ని టెస్ట్ చేయడానికి వచ్చినట్టు తీసుకోండి. సడెన్‌గా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు కొత్త సిలబస్ కనిపించొచ్చు, కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్ కనిపించొచ్చు, ఇంకేదో జరిగిపోతుందని రావచ్చు. ఏది వచ్చినా అఫీషియల్‌గా వచ్చే వరకు మీరు రియాక్ట్ కాకండి.
అది జరిగిపోతుందనే భయంతో ఈ రోజుని వదిలేస్తున్నారు. రేపేదో జరుగుతుంది అనే భయంతో ఈ రోజు మనం చేయగలిగిన పనేంటి? మీరు ప్రిపేర్ అవ్వడం. అది వదిలేసి అది తప్ప మిగతా అన్నిటి మీద కాన్సంట్రేట్ చేస్తే యూ విల్ బి ద లూజర్. సో, దయచేసి ఆలోచించండి. మీరు ప్రతిరోజు మీ ప్రిపరేషన్ ఆపడానికి ఎవరో ఒకళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు. అది ఈరోజొచ్చిన నోటిఫికేషన్, ఈరోజొచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్, మొన్నెప్పుడో ఇంకో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చింది కదా! కొత్త సిలబస్ పెడుతూ. అదైనా జరగొచ్చు. ఏదైనా జరగొచ్చు. ఓకే. సో, మీరేం జేయాలంటే అవన్నీ పట్టించుకుంటా కూర్చున్నారనుకోండి, మీ ప్రిపరేషన్ సరిగ్గా జరగదు. మీ ప్రిపరేషన్ ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. ఓకే. ఈ న్యూస్ వచ్చిందా? నేను రియాక్ట్ అవుతాను. తర్వాత చూద్దాం. ఫస్ట్ నా ప్రిపరేషన్ చేసేసుకొని, ఈరోజు నాకు ఇన్ని అవర్స్ టార్గెట్ ఉంది. ఈ టార్గెట్ కంప్లీట్ చేసాక వీటి గురించి ఆలోచిస్తాను అని ఆలోచించండి. అంతేగాని ఇలాంటివి మీ మైండ్‌కి ఎక్కించుకుంటే ఆ నెగటివిటీలో మీరు సరిగ్గా చదవలేరు. సో, ఇది ప్రతిరోజు మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఏదో ఒక న్యూస్ అయితే వస్తూనే ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత న్యూస్ చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది కదా! సో, ఏదో ఒక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అవన్నీ పట్టించుకొని మీ ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. దయచేసి ఫస్ట్‌లీ అండర్‌స్టాండ్ మీ టైం కంటే ఏది వాల్యూ కాదు. మీ టైం అనేది కొన్ని క్రోర్స్ ఇచ్చినా మీరు మళ్ళీ టైం కొనుక్కోలేరు. అండర్‌స్టాండ్ థట్ టైమ్ అనేది అంత వాల్యుబుల్. సో, దెన్ని ఆ టైమ్‌ని రూమర్స్ మీదో లేదా ఇంకేదో స్పెక్యులేషన్స్ మీదో, భయాలతోనో వేస్ట్ చేయకండి. టైం మొత్తం ప్రిపరేషన్ మీదే పెట్టండి. మీరు చేయగలిగింది అదొక్కటే. మీరు గవర్నమెంట్‌లో దూరి పాలిసీని మార్చగలరా? మీరు గవర్నమెంట్‌లతో మాట్లాడి ఏదైనా చేంజ్ చేయగలరా? చేంజ్ చేయలేనప్పుడు మీరు చేయగలిగింది ఏంటి? విచ్ ఆర్ ఔట్ ఆఫ్ యువర్ కంట్రోల్. యూ కెనాట్ కంట్రోల్ దెమ్. దెన్ లీవ్ దెమ్. మనం కంట్రోల్ చేయగలిగినయి ఏమున్నాయి? సో, మీరు ఫైట్ చేయాలనుకుంటే ఒక రియలిస్టిక్ వేలో ఎలా ఫైట్ చేయొచ్చో నేను చూపిస్తాను. మీరు రిక్వెస్ట్ చేయాలనుకుంటే రియలిస్టిక్ వేలో ఎలా చేయాలో నేను చూపిస్తాను. అది ట్రై చేయండి తప్పులేదు. కానీ అన్నెసెసరీ వరీ అయితే తీసి పడేయండి. వరీ అవ్వకండి ఎక్కువగా. సో, సీ హియర్. సో, సెపరేట్ ఎగ్జామ్ కోసం ఫైట్ చేయాలంటే ఇక్కడ యాస్ ఏ టీచర్‌గా నేను ప్రతి స్టూడెంట్‌ని సాటిస్ఫై చేయాలి గాబట్టి, కొంతమంది స్టూడెంట్స్‌కి ఇది అడ్వాంటేజ్ అవ్వచ్చు. కొంతమంది స్టూడెంట్స్‌కి ఇది డిసడ్వాంటేజ్ అవ్వచ్చు. మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు అర్థమవుతుంది ఎక్కువ మంది స్టూడెంట్స్ అడ్వాంటేజ్ సైడ్ ఉన్నారా? డిసడ్వాంటేజ్ సైడ్ ఉన్నారా? నా నా తరపున నేనైతే క్లియర్ రియలిస్టిక్ అనాలిసిస్ మీకిచ్చాను గదా! సో, మీరు ఇప్పుడు ఆలోచించుకొని మీ అభిప్రాయం చెప్పండి. ఇది డిసడ్వాంటేజ్ సార్. లేదు సార్ మనకు సెపరేట్ ఎగ్జామ్ ఉంటే బావుంటుంది అని అనుకుంటే చూడండి. మీరు చేయగలిగినయి చెప్తాను నేను. ట్విట్టర్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్. ఎక్స్ ప్లాట్‌ఫార్మ్‌లోకి వెళ్ళండి. అన్ని మినిస్టర్స్ అక్కడుంటారు. మీ పవర్ జనరేషన్‌కి సంబంధించిన వాళ్ళు గాని, మన నారా లోకేష్ గారు గాని, ఎవరైనా సరే కరెంట్ గవర్నమెంట్‌లో ఉన్న వాళ్ళందరూ మీకు ట్విట్టర్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉంటారు. మీరు వాళ్ళని ట్యాగ్ చేసి మీ ప్రాబ్లమ్ అనేది అక్కడ పెట్టండి. ఒక మీతో పాటు ఒక 100 మంది ఫ్రెండ్స్‌ని పెట్టుకోండి. వాళ్ళని కూడా దాన్ని రీట్వీట్ చేయమనండి. అప్పుడు విజిబిలిటీ వస్తుంది. సో, మీరు నిజంగా జెన్యూన్‌గా చేయాలనుకుంటే ఇది మీరు చేయండి. అంతేకాని మీ టైమ్ వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. నేను కూడా ఇక్కడికొచ్చి నేనెప్పుడూ సరే నాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మీ తరపున నేను మాట్లాడినప్పుడు ఐ షుడ్ నాట్ ఎంకరేజ్ యూ టు హెసిటేట్. ఐ షుడ్ నాట్ ఎంకరేజ్ యూ టు వేస్ట్ యువర్ టైమ్. ఐ ఆల్వేస్ షుడ్ బి గివింగ్ యూ సమ్ రెస్పాన్సిబుల్ ఇన్‌పుట్ అండ్ ప్రాక్టికల్ ఇన్‌పుట్స్. గేట్ ఎగ్జామ్, రీ ఎగ్జామ్ అని గోల చేసిన రోజు కూడా నేను వీడియో ఇమ్మీడియేట్‌గా చేసి చాలా బాధపడుతూ చెప్పాను. రీ ఎగ్జామ్ జరగదు. మీ టైమ్ వేస్ట్ చేసుకోకుండా కౌన్సెలింగ్ కోసం ప్రిపేర్ అవ్వండి అని చెప్పి. అవునా కదా! సేమ్ వే మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూసుకోవచ్చు. ఆహ్, నార్త్ వాళ్ళందరూ కూర్చొని హడావుడి చేసేసి స్టూడెంట్స్‌ని బాగా ఇబ్బంది పెట్టేసి, వాళ్ళని హెసిటేట్ చేసేసి కొన్ని రోజులు ఎన్నో జరిగినప్పుడు కూడా నేను చెప్పాను. ఇలాంటి ట్రాప్స్‌లోకి వెళ్ళొద్దు. సో, రియలిస్టిక్‌గా ఆ రోజు కూడా నేను ఆర్‌టీఏ అప్లై చేశాను. ఇప్పటికి నాకు ఆన్సర్ రాలేదు. అది వేరే విషయం. బట్ సో, మీరు రియలిస్టిక్‌గా చేయాలనుకుంటే ఇదొక మంచి సొల్యూషన్. ఇంకొక సొల్యూషన్ చూపిస్తాను. 1 మినిట్. నేను నా స్టూడెంట్ ఒకతను మెయిల్ డ్రాప్ చేసి పంపించాడు. సార్ మనం ఇలా మెయిల్ పెడదాం సార్ అని చెప్పి. అతను ఆల్రెడీ పెట్టాడు. సో, టు ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, జెన్‌కో ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ టు కండక్ట్ ఎ సెపరేట్ రిక్రూట్మెంట్ ఫర్ ఆల్ ద 3. సో, we are respectively submitting the representation. ఇన్ ద పాస్ట్ సెపరేట్ ఎగ్జామ్స్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ మొత్తం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మల్టిపుల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి సార్. ఆర్గనైజేషన్ స్పెసిఫిక్‌గా రిక్రూట్మెంట్ జరుగుతుంది. బెటర్ క్యాండిడేట్ సెలక్షన్ జరుగుతుంది. ఫెయిర్ కాంపిటీషన్ ఉంటుంది. సో, ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ కాబట్టి అది కంటిన్యూ చేసినట్టు మీరు ఉంటుంది. అలాగే సిలబస్ కూడా దానికి తగ్గట్టు జెన్‌కో రిక్వైర్మెంట్ ఆర్ ట్రాన్స్‌కో రిక్వైర్మెంట్ ఆర్ డిస్కమ్ రిక్వైర్మెంట్ ప్రకారం అలైన్ అయినట్టు ఉంటుంది. 3 సెపరేట్ ఎగ్జామ్స్ అయితే అంటూ మెయిల్ పెట్టొచ్చు సార్ అనేది ఒక సజెషన్ ఇచ్చారు. ఓకే. మీకు ఈ మెయిల్ కావాలంటే నేను మన వీడియో డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. మీరు కాపీ చేసి ఎవరెవరికి పంపించొచ్చో చెప్తాను. అంటే సెపరేట్ ఎగ్జామ్ వద్దనుకున్న వాళ్ళు, సెపరేట్ ఎగ్జామ్ కావాలనుకున్న వాళ్ళు సారీ. కామన్ ఎగ్జామ్ వద్దనుకున్న వాళ్ళు. కామన్ ఎగ్జామ్ కావాలనుకుంటే మీరు ఇయన్నీ పట్టించుకోకుండా మీరు హ్యాపీగా మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేసుకోండి. అదే సెపరేట్ ఎగ్జామ్ కావాలని అనుకున్న వాళ్ళు జస్ట్ ఎ మినిట్.
మెయిల్ మాత్రమే చేయండి. ఎవరిని అబ్యూజ్ చేయొద్దు. మీరు మీరొక ఇంజినీరింగ్ స్టూడెంట్‌గా రెస్పెక్ట్‌ఫుల్‌గా బిహేవ్ చేయండి. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ థట్. ఒక రెస్పెక్ట్‌తో మీరు మెయిల్ చేయండి. ఎందుకంటే యూ హావ్ ద రైట్ టు ఎక్స్‌ప్రెస్. మీరు అది చేయొచ్చు. సో, ఎక్కువ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకేసారి ఎక్స్‌ప్రెస్ చేస్తే దే విల్ అండర్‌స్టాండ్. ఓకే. దిస్ మైట్ బి ఎ రియల్ ప్రాబ్లమ్ అని. రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. ఇప్పటికి నేను ఇంతమంది మీరు మెయిల్ పెడితే వాళ్ళు మారిపోయి 2 ఎగ్జామ్స్ సెపరేట్‌గా కండక్ట్ చేసేస్తారని నేను ఖచ్చితంగా చెప్పట్లేదు. మీ ట్రై మీరు చేయండి అని చెప్తున్నాను. హార్డ్‌లీ మెయిల్ పెట్టడానికి ఎంత టైం పడుతుంది మనకి? ఒక 5 మినిట్స్. ఇచ్చేసి ఆ మెయిల్ పెట్టేసి ఆ ట్వీట్ ఏదో వేసేసి మీ చదువు మీరు చదువుకోండి. అంతే. దట్స్ ఇట్. ఓకే. దట్ మచ్ సింపుల్. సో, ట్రాన్స్‌కో వాళ్ళకి ఏపీఎస్‌పీడీసీఎల్ వాళ్ళకి వీళ్ళందరికీ మీరు మెయిల్ చేయండి. నేను నేను చెప్పిన డ్రాఫ్ట్ లేదా మీ ఓన్ వేలో కూడా మీరెందుకు సెపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేది మెయిల్ చేయొచ్చు. మెయిల్ చేయడం అనేది ఒక పాజిటివ్‌గా మీ ఒపీనియన్‌ని తెలపడం. ఇందులో తప్పేం లేదు గదా! సో, ఇన్ థిస్ వే యూ కెన్ గో ఫర్ ఇట్. ఐ థింక్ హి ఈస్ ఇన్ ట్విట్టర్ ఆల్సో. యూ కెన్ ట్యాగ్ హిమ్. ఇదెందుకంటే జస్ట్ విజిబిలిటీలో వాళ్ళకొక ఇన్ఫర్మేషన్ మీరు చేరుస్తున్నారు. యాస్ ఎ స్టూడెంట్ మేము ఇలా ఫీల్ అవుతున్నాం సార్. ఇది కన్సిడర్ చేయండి అని చెప్పే ఒక పాజిటివ్ పద్ధతి మాత్రమే. నేను ఐఎమ్ నాట్ ఎగైన్స్ట్ ఎనీవన్. ఐఎమ్ నాట్ ఎగైన్స్ట్ ఎనీ డెసిషన్. సో, పాలిసీస్ అనేవి ఎప్పుడు కూడా ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు నాట్ 100% ఆఫ్ ద పీపుల్ విల్ బి సాటిస్ఫైడ్ ఆన్ ఎ సింగిల్ డెసిషన్. కొంతమందికి ఇది ప్రో అనిపించొచ్చు. కొంతమందికి ఇది రాంగ్ అనిపించొచ్చు. సో, నేను మీ స్టూడెంట్స్‌ని రిప్రజెంట్ చేస్తూ నేను చెప్పేదేంటంటే ఏదొచ్చినా సరే మీ ప్రిపరేషన్ ఆగకూడదు. మీరు భయపడకూడదు. మీకు అండగా నిలబడాలి. అంటే మీకున్న ప్రాబ్లమ్‌ని నేను నా ప్రాబ్లమ్‌లా ఫీల్ అయ్యి రేపొద్దున మీరు తప్పుదో పడి మీ టైమ్ వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అంతే తప్ప మిమ్మల్ని రెచ్చగొట్టడానికో మీరేదో చేసేయాలని మీ టైమ్ వేస్ట్ చేయాలని నేను ఏది చెప్పినా సరే నెవర్ వేస్ట్ యువర్ టైమ్. ఇట్ ఈస్ వెరీ, 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 వెరీ వాల్యుబుల్. రైట్? సో, యూ కెన్ డూ దిస్ పార్ట్. మీరు ఒక 1000 మెంబర్స్ పెట్టారనుకోండి. రియలిస్టిక్‌గా ఇది ఒక 1000 మెంబర్స్ పెట్టేసరికి వాళ్ళకి ఒక రియాలిటీ అర్థమవుతుంది. ఎంతోమంది లాక్స్ ఆఫ్ యాస్పిరెంట్స్ ఉన్నారు. నిజంగా మీకిది ప్రాబ్లమ్ అని అనిపిస్తే మీరు నెగ్లెక్ట్ చేయకండి. మనం చేసే తప్పేంటంటే ఎవరో ఒకడు పెడతాడులే అనేసి మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఒక 5 మినిట్స్ మీరు టైం తీసుకోండి. ఈ ఈ మెయిల్స్ కాపీ చేసుకోండి. జస్ట్ మీరు కాపీ చేసి పేస్ట్ చేయండి. మీరు ఏం తప్పు చేయట్లేదు. మీ ఒపీనియనే తెలుపుతున్నారు. సో, జస్ట్ అది చేయొచ్చు. మీకు డిస్క్రిప్షన్‌లో కావాలంటే ఈ ఇన్ఫర్మేషన్ నేను పెడతాను. సో, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ గైస్. సో, మన దగ్గర జెన్‌కో, ట్రాన్స్‌కోకి బోత్ ఫర్ ఏపీ ఏడబ్ల్యూ, టీజీపీఎస్సీ ఇద్దరికీ కూడా బ్యాచెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో, ఆల్రెడీ మెషిన్స్ జరుగుతుంది. జూలై 8 నుంచి న్యూ సబ్జెక్ట్ ఇన్‌ఫాక్ట్ న్యూ బ్యాచ్ అని కూడా అనొచ్చు. పవర్ సిస్టమ్స్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో, మీకు ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్ అయితే టీజీపీఎస్సీ స్టూడెంట్స్‌కి ఇప్పుడు ఆర్‌ఎండ్‌బీ ఏడబ్ల్యూ ఎగ్జామ్ జరిగింది కదా! దాని సిలబస్ ప్రకారం ఇట్ ఈస్ జస్ట్ 50% ఆఫ్ ఉంది. యూ కెన్ యూజ్ ద పేడే 50 కోడ్ మన వీడియో డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ కూడా ఇస్తాను. యూ కెన్ యూటిలైజ్ ఇట్. అట్లాగే ఏపీఏడబ్ల్యూ వాళ్ళకి కూడా టెక్నికల్ పార్ట్ ఇద్దరికి సేమే. గాట్ ఇట్. సో ద క్లాసెస్ విల్ బి కండక్టెడ్ కామన్లీ అండ్ ఇట్ విల్ బి 9999. 50% ఆఫ్ విల్ బి దేర్. ఇది జూన్ 5th వరకు ఆఫర్ ఉంది. కానీ ఈ రోజే మనం టీజీపీఎస్సీ బ్యాచ్ అనౌన్స్ చేసాం కాబట్టి ఐఎమ్ థింకింగ్ వెదర్ టు ఎక్స్టెండ్ ఆర్ నాట్ దట్ ఐ విల్ డిసైడ్ టుమారో. సో ఇది కాకుండా దిస్ ఈజ్ అవర్ హోల్ స్కెడ్యూల్. మనం మొత్తం సిలబస్ ఎలా ఫినిష్ చేస్తామో కూడా ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాం. డే వైస్ సెప్టెంబర్ మిడ్ ఆర్ సెప్టెంబర్ ఎండ్ కల్లా మొత్తం సిలబస్‌ని మనం కంప్లీట్ చేయబోతున్నాం. సో, ఏ సబ్జెక్ట్‌కి ఎన్ని అవర్స్, ఏ టీచర్ చెప్తారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడంటే మెషిన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు లైవ్ అండ్ మన దగ్గర రికార్డెడ్ 2 దొరుకుతాయి. మీరు లైవ్ మిస్ అయినా సరే రికార్డెడ్‌లో ఎన్ని సార్లైనా చూసుకోవచ్చు. డైలీ వి ప్లాన్డ్ ఫర్ 6 అవర్స్ అండ్ వి టీచ్ ఫ్రమ్ బేసిక్స్. ఇట్స్ నాట్ ఎ క్రాష్ కోర్స్. ఇట్స్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ విచ్ కవర్స్ ఎవ్రీథింగ్. రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ వరకు. 8న పవర్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒక్కసారి ఆ క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఇన్నాళ్ళు మీరు నేర్చుకున్నది ఇంత ఈజీ సబ్జెక్ట్‌ని అంత టఫ్‌గా నేర్చుకున్నాం అని ఫీల్ అవుతారు. ఆల్రెడీ మెషిన్స్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ సూపర్ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఆల్ సబ్జెక్ట్స్ విల్ బి ఇన్ ద సేమ్ వే. అండ్ నెట్వర్క్స్ డిజిటల్ ఆల్రెడీ రికార్డెడ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు మైక్రో ప్రాసెసర్ మీ డిపెండింగ్ ఆన్ ద ఎగ్జామ్ కంటెంట్, సిలబస్ రిక్వైర్మెంట్, మ్యాథ్స్ కావాల్సినా సరే మనం ప్రొవైడ్ చేస్తాం. సో, యూ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వెరీస్
నాకు మెసేజ్ చేయొచ్చు మీరు 9705861166. దట్స్ ఇట్ గైస్ ఫ్రమ్ మై సైడ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. మీ టైం అనేది చాలా 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 వాల్యుబుల్. దాన్ని కాపాడుకోండి. అన్నెసెసరీగా పానిక్ అవ్వద్దు. ప్రతిరోజు ఎవరు వచ్చి మనల్ని మోటివేట్ చేయరు. ప్రతిరోజు మిమ్మల్ని మోటివేట్ చేసే శక్తి ఒక్కరికే ఉంది. అది మీ వర్క్‌కి. మీరు రోజు వర్క్ చేయండి. నాలాగా ఎవరు వచ్చి మోటివేట్ చేయాల్సిన పనేం మీకు లేదు. హ్యాపీగా మీ వర్క్ మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. రేపు ఇంకా బాగా వర్క్ చేస్తారు. ఎల్లుండి ఇంకా బాగా వర్క్ చేస్తారు. మధ్యలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా సరే మీరు వర్క్ ప్రాపర్‌గా చేస్తున్నప్పుడు అలాంటివి పట్టించుకోకుండా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఒకవేళ ఏదైనా చేంజెస్ జరిగితే ఆ చేంజ్ మీ ఒక్కరికే కాదు, ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈక్వల్‌గా ఎఫెక్ట్ అవుతుంది. సో, భయం అయితే వదిలేయండి. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఈ ఫ్యూ మంత్స్ ఆఫ్ టైమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఎక్కువ నంబర్ ఆఫ్ పోస్ట్‌లు ఎప్పుడో గాని రావు కాబట్టి హ్యాపీగా అన్నీ మర్చిపోయి ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్. సో, నేను డిస్క్రిప్షన్‌లో ఆ మెయిల్ కూడా ఇస్తాను. మీరు మెయిల్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా మెయిల్ చేయొచ్చు. వాళ్ళకి మీ వాయిస్ తెలియజేయండి. దట్స్ ఇట్. థాంక్ యూ ఆల్ గైస్. బై బై.